హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ హైమశ్రీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ హైమశ్రీ ఆన్లైన్ క్లాసెస్. సో టుడే మన క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నామంటే జనరల్ ఇంగ్లీష్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా జనరల్ ఇంగ్లీష్ అనేది తప్పకుండా ఒక 30 మార్క్స్కి అనేది ఉంటుందండి. 20 to 30 మార్క్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అందుకోసమే చాలామంది సబ్స్క్రైబర్స్ ఏమడుగుతున్నారంటే జనరల్ ఇంగ్లీష్లో మాకు గ్రామర్ చెప్పండి అని అడుగుతున్నారు. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే జనరల్ ఇంగ్లీష్లో టెన్సెస్. సో టెన్సెస్ కోసం ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, టెన్సెస్ గురించి తెలుసుకోబోయే ముందు అసలు టెన్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? సో ద వర్డ్ టెన్స్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ఏ లాటిన్ వర్డ్ టెంపస్ విచ్ మీన్స్ టైమ్. ఏంటండి ఇది? టెంపస్ అనే లాటిన్ వర్డ్ నుంచి డిరైవ్ చేయబడిందంట. విచ్ మీన్స్ టైమ్. లాటిన్లో టెంపస్ అంటే టైం అని అర్థం అంట. సో దీనిని మరోలాగా కూడా మనం కన్వర్ట్ చెప్పుకోవచ్చు. ఎలా అంటే వర్బ్ బేస్డ్ మెథడ్ యూస్డ్ టు ఇండికేట్ ద టైమ్ అండ్ సమ్టైమ్స్ ద కంటిన్యూషన్ ఆర్ కంప్లీట్నెస్ ఆఫ్ అన్ యాక్షన్ ఆర్ స్టేట్ ఇన్ రిలేషన్ టు ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. మనం చెప్పుకున్న డెఫినేషన్లోనే ఉంది టోటల్గా. ఏంటి అంటే వర్బ్ బేస్డ్ మెథడ్ అంటే ప్రతి టెన్స్లో మనం చూసుకుంటే వర్బ్ అనేది కంపల్సరీ ఉంటుంది. మీకు ప్రతి టెన్స్కి కూడా ఒక ఫార్ములా అనేది ఉంటుంది. సో ఆ ఫార్ములాకి ఎవ్రీ ఫార్ములాకి కూడా వర్బ్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో వర్బ్ డిసైడ్ చేస్తుంది అసలు మనం ఆ పనిని ఎందుకు చేస్తున్నాం, ఎప్పుడు చేస్తున్నాం, ఏ టైంలో చేస్తున్నాం, అది కంప్లీట్ అయిందా లేదా, లేదంటే ఇంకా కంటిన్యూషన్లో ఉందా లేదా అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఈ డెఫినేషన్ ద్వారానే మనం చెప్పుకోవచ్చు. సో మరొకసారి డెఫినేషన్ చూద్దామండి. వర్బ్ బేస్డ్ మెథడ్ యూస్డ్ టు ఇండికేట్ ద టైమ్ అండ్ సమ్టైమ్స్ ద కంటిన్యూషన్ ఆర్ కంప్లీట్నెస్ ఆఫ్ అన్ యాక్షన్ ఆర్ స్టేట్ ఇన్ ద రిలేషన్ టు ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. ఓకేనా? సో డెఫినేషన్ చూసాం కదా. సో టెన్సెస్ ఎన్ని టైప్స్ మనం ఒకసారి చూద్దాం. టెన్సెస్ ఆర్ 3 types. ఎన్ని టైప్స్ అండి? టెన్సెస్ 3 types. ఫస్ట్ వన్ ప్రెజెంట్ టెన్స్, and second one past tense, third one future tense. So first one ఏంటండి? present tense, second one past tense, and third one future tense. సో present tense ఎందుకు యూజ్ చేస్తామంటే ప్రస్తుతం ఏదైతే పని జరుగుతుందో దాని గురించి మాట్లాడడానికి మాత్రమే ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తాం. పాస్ట్ టెన్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఆల్రెడీ జరిగిపోయిన దానిని గురించి మనం డిస్కస్ చేసుకోవడానికి పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. అండ్ ఫ్యూచర్ టెన్స్ భవిష్యత్తులో ఏమైతే మనకు జరుగుతుందో దానిని గురించి మనం డిస్కస్ చేయడానికి ఫ్యూచర్ టెన్స్ యూజ్ చేస్తాం. సో మనం ఏది మాట్లాడాలన్నా ఈ టెన్సెస్లోనే మాట్లాడాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. సో అది ఏది డిసైడ్ చేస్తుందంటే వర్బ్. మీకు కంపల్సరీ వర్బ్ తెలియాలండి. సో ఫ్రెండ్స్, 3 types ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయని చెప్పాను కదండి. సో ఫస్ట్ వన్ మనం ప్రెజెంట్ టెన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ప్రెజెంట్ టెన్స్లో మళ్ళీ 4 typesగా డివైడ్ చేయొచ్చు. మళ్ళీ ప్రెజెంట్ టెన్స్ని 4 types ఆఫ్ సెంటెన్సెస్గా డివైడ్ చేయొచ్చు. అవేంటో ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ సింపుల్ ప్రెజెంట్. ఫస్ట్ వన్ ఏంటండి? సింపుల్ ప్రెజెంట్. సెకండ్ వన్ ప్రెజెంట్ కంటిన్యూస్. థర్డ్ వన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఏంటండి? ప్రెజెంట్ పర్ఫెక్ట్. అండ్ ఫోర్త్ వన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫస్ట్ వన్ ఏంటండి? సింపుల్ ప్రెజెంట్. సెకండ్ వన్ ప్రెజెంట్ కంటిన్యూస్. థర్డ్ వన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అండ్ ఫోర్త్ వన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్.
సో ఈ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మనకి ప్రెజెంట్ టెన్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో ఈ నాలుగిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు ఫస్ట్ మనం సింపుల్ ప్రెజెంట్ అయితే అంటే ఏంటో తెలుసుకోవాలి. సో ఫస్ట్ మనం సింపుల్ ప్రెజెంట్ గురించి మాట్లాడుకుందాం. సింపుల్ ప్రెజెంట్, అసలు సింపుల్ ప్రెజెంట్ని ఎప్పుడు యూజ్ చేస్తారు, ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తారు మాట్లాడేటప్పుడు? మనం డైలీ రొటీన్ లైఫ్లో జరిగే యాక్షన్స్ గురించి చెప్పుకునేటప్పుడు అండ్ ప్రోవర్బ్స్ చెప్పుకునేటప్పుడు. ప్రోవర్బ్స్ అంటే మీకు తెలుసు, ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ, ఇలాంటివన్నీ కూడా మనం చెప్పుకుంటాం. సో ఇలాంటివన్నీ కూడా ప్రోవర్బ్స్ చెప్పుకునేటప్పుడు సింపుల్ ప్రెజెంట్లో చెప్పుకోవాలంట. అండ్ యూనివర్సల్ ట్రూత్స్ ఏంటండి? యూనివర్సల్ ట్రూత్స్ అంటే ఎలాగా? ఆయిల్ ఫ్లోట్స్ ఇన్ ద వాటర్. ఆయిల్ ఎప్పుడు కూడా నీటిలో పైన తేలుతూనే ఉంటుంది. సో ఇది ప్రకృతికి సంబంధించి సహజంగా జరిగే ఒక చర్య. తెలుగులో చెప్పాలంటే సహజంగా జరిగే ఒక చర్య. యూనివర్సల్ ట్రూత్. మీకు యూనివర్స్లో ప్రకృతిలో ఎక్కడ తీసుకున్నా సరే వాటర్లో ఆయిల్ వేస్తే అది పైకి తేలుతూనే ఉంటుంది, కిందకి వెళ్ళదు. సో దీన్ని ఒక యూనివర్సల్ ట్రూత్గా మనం చెప్పుకుంటాం. ఇంకా సాల్ట్ డిజాల్వ్ ఇన్ వాటర్. వాటర్ ఫ్లోస్ ఆల్వేస్ డౌన్ ఓన్లీ. వాటర్ని మనం కింద పోస్తే ఎప్పుడు అది డౌన్కి వెళ్తుంది తప్ప అప్కి రాదు. సో ఇది కూడా ఒక యూనివర్సల్ ట్రూత్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఇలా యూనివర్సల్ ట్రూత్స్ని చెప్పుకోవడానికి, డైలీ మనం రొటీన్గా చేసే పనుల గురించి చెప్పుకోవడానికి అండ్ ప్రోవర్బ్స్ గురించి చెప్పుకోవడానికి, ఇవన్నీ కూడా మనం సింపుల్ ప్రెజెంట్లో మనం చెప్పుకుంటాం. సో ప్రతి టెన్సెస్కి కూడా ఒక స్ట్రక్చర్ అంటూ ఉంటుంది. సో ఆ స్ట్రక్చర్ ప్రకారమే మనం మాట్లాడాలి లాంగ్వేజ్ అనేది. సో అప్పుడే యాక్చువల్గా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో మనం చెప్పాలంటే చాలామంది గ్రామటికల్ మిస్టేక్స్తో మాట్లాడతారు. సో యాక్చువల్గా వితౌట్ గ్రామటికల్ మిస్టేక్స్తో మనం మాట్లాడాలంటే టెన్సెస్ మనం ఎంత పర్ఫెక్ట్గా ఉంటే అంత పర్ఫెక్ట్గా మనం ఫ్లూయెన్సీగా వితౌట్ గ్రామటికల్ మిస్టేక్స్ మనం ఇంగ్లీష్ మాట్లాడచ్చు. సో నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు ఇంగ్లీష్ చక్కగా మాట్లాడటానికి ఎంత అవసరమో అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్లో కూడా మీకు చాలా అవసరం. మీరు క్లాస్ వింటే ఒక్కసారి ఐడియా గుర్తుండిపోతుంది మీరు క్లాస్ వింటే. సో అందరూ తప్పకుండా నోట్ చేసుకోండి. జనరల్ ఇంగ్లీష్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా. సో మీరందరూ తప్పకుండా నోట్ చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి చివరి వరకు. అండ్ మన ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి. ఓకేనా? మరి క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మనం చెప్పుకుంటున్నాం కదా. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎప్పుడెప్పుడు మనం వాడాలో చెప్పాను కదా. సో యాక్చువల్గా మనం ఒక్కొక్క దాని గురించి ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. దీని స్ట్రక్చర్ కూడా చెప్పుకుందాం. మనం స్ట్రక్చర్ ఏంటంటే subject plus verb 1 plus object. ఏంటండి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. సో సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇదే ప్యాటర్న్లో మనం ఎప్పుడు కూడా తీసుకోవాలి. సో ఫ్రెండ్స్, సింపుల్ ప్రెజెంట్ మీకు ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలో చెప్పాను కదా మీకు నేను. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి ఒక్కొక్క ఎగ్జాంపుల్ మనం నేర్చుకుందాం ఇప్పుడు. సో ఒక యూనివర్సల్ ట్రూత్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే, యూనివర్సల్ ట్రూత్ అంటే మీకు ఏం చెప్పాను? సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సాల్ట్ డిజాల్వ్ ఇన్ ద వాటర్, ఇలాంటివన్నీ కూడా చెప్పాను కదా. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఇందులో సన్ అనేది మీకు సబ్జెక్ట్ అండ్ రైజెస్ అనేది వర్బ్, ఇన్ ద ఈస్ట్ అనేది ఆబ్జెక్ట్. సన్ అనేది సబ్జెక్ట్, రైజెస్ అనేది వర్బ్, ఇన్ ద ఈస్ట్ అనేది ఆబ్జెక్ట్. సో ఎగ్జామ్ ప్యాటర్న్లో మీకు ఎలా అడుగుతారు అంటే ఈ విధంగా చెప్తున్నాను. చాలా సింపుల్గా వాడు మీకు బిట్ అడగాలి అనుకుంటే
ఇలా ఒక సెంటెన్స్ ఇచ్చేస్తాడు, సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ అని. లేదు అంటే ఆయిల్ ఫ్లోట్స్ ఇన్ ద వాటర్. ఆయిల్ ఫ్లోట్స్ ఇన్ ద వాటర్. నెక్స్ట్ సాల్ట్ డిజాల్వ్స్ ఇన్ ద వాటర్. సో సింపుల్గా ఇలా ఒక సెంటెన్స్ ఇచ్చేస్తాడు. ఇచ్చి ఇందులో సబ్జెక్ట్ అయినా అడగొచ్చు, లేదు అంటే వర్బ్ అయినా అడగొచ్చు, లేదు అంటే ఆబ్జెక్ట్ అయినా అడగొచ్చు. మీకు వాడు ఎలా అయినా అడుగుతాడు. సో మనం అలా అడగాలి అంటే ఫస్ట్ మనకి ఒకాబులరీ తెలియాలి. ఒకాబులరీ అంటే మీనింగ్స్, అర్థాలు తెలుగులో చెప్పాలంటే. సో ఒకాబులరీ అనేది మనకి ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒకాబులరీ తెలిస్తే మీరు ఈ సెంటెన్స్తో పాటు టెన్సెస్తో పాటు ఒకాబులరీ కూడా నేర్చుకుంటే ఎవ్రీడే 5 మీనింగ్స్, ఎవ్రీడే 5 ఒకాబులరీ మనం నేర్చుకుంటే ఇంగ్లీష్ చాలా ఫ్లూయెంట్గా మాట్లాడచ్చు వితౌట్ గ్రామటికల్ మిస్టేక్స్. మీరు చాలా చక్కగా మాట్లాడచ్చు ఇంగ్లీష్. సో ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్లో మనం వాడు ఎలా అడుగుతాడంటే పైన ఇచ్చిన సెంటెన్స్లో వర్బ్ ఏంటి, లేదంటే సబ్జెక్ట్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి అని అడుగుతాడు. సో అది ఎలా తెలుస్తుంది మనకి? అసలు వర్బ్ అంటే ఏంటో తెలియాలి కదా, నెక్స్ట్ సబ్జెక్ట్ అంటే ఏంటో తెలియాలి కదా, ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలియాలి కదా, యాడ్వర్బ్స్ తెలియాలి. ఇవన్నీ తెలిస్తేనే మనకి ఇందులో మనం వర్బ్ అంటే ఏంటి, వర్బ్ ఎక్కడుంది, సబ్జెక్ట్ ఎక్కడుంది అని మనం చెప్పొచ్చు. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఇందులో సన్ అనేది సబ్జెక్ట్, ఓకేనా. నేమ్స్, సబ్జెక్ట్ మీన్స్ ఏం లేదండి, థర్డ్ పర్సన్స్ అంటే ఇప్పుడు యానిమల్ నేమ్స్ కానీ, లేదు అంటే ఒక పర్సన్ నేమ్ కానీ, లేదంటే బర్డ్స్ కానీ, ఇవన్నీ కూడా ఒక వస్తువులు, ఆర్టికల్స్, థింగ్స్, ఆర్టికల్స్ ఇవన్నీ కూడా సబ్జెక్ట్ కిందనే వస్తాయి. బుక్స్ అంటే సబ్జెక్ట్ అనమాట. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ అనేది కూడా ఒక సబ్జెక్టే. ఒక టేబుల్ అనేది కూడా సబ్జెక్టే, ఓకేనా. నేను, యూ, మీరు, ఇవన్నీ కూడా సబ్జెక్ట్ కిందనే వస్తాయి. థర్డ్ పర్సన్ అంటే ఏంటంటే దే ఆర్, ఓకేనా. హీ, షీ, ఇట్, ఇవన్నీ కూడాను సబ్జెక్ట్ కిందనే వస్తాయి. వర్బ్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు. అంటే వర్బ్ అంటే అసలు మీనింగ్ ఏంటి అంటే పనిని గురించి తెలిపేదాన్నే వర్బ్ అని అంటారు. ఏంటండి? పనిని గురించి తెలిపేదాన్ని వర్బ్ అని అంటారు. రైజెస్ అంటే ఉదయించడం. సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటే ఒక పని జరుగుతుంది అక్కడ, ఉదయించడం అనేది. సో పని గురించి తెలిపేదాన్ని వర్బ్ అంటారు కాబట్టి రైజెస్ అనేది ఇక్కడ వర్బ్ అవుతుంది. ఇన్ ద ఈస్ట్, ఇలాంటి ఇన్ ద ఈస్ట్ ఇవ లాస్ట్లో చివరిగా వచ్చేదాన్ని మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అంటే లాస్ట్లో వచ్చేదాన్ని అంతా కూడాను వర్బ్ పక్కన వచ్చేదంతా కూడా ఆబ్జెక్ట్ కింద మీకు వస్తుంది, సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే, ఓకేనా. సో నెక్స్ట్ ఆయిల్ ఫ్లోట్స్ ఇన్ ద వాటర్. నీటిపైన ఎప్పుడు కూడా ఆయిల్ తేలుతూనే ఉంటుంది. ఇది ప్రకృతి సహజంగా జరిగే పద్ధతి. మీరు ఎప్పుడైనా ఆయిల్ అనేది వాటర్లో పైన వేస్తే ఆయిల్ వాటర్ పైన తేలుతూనే ఉంటుంది. సో ప్రకృతి సహజంగా జరిగే పనుల గురించి మనం ఎందులో చెప్పుకుంటామంటే, ఏ టెన్స్లో చెప్పుకుంటామంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం చెప్పుకుంటాం. ఏ టెన్స్లో చెప్పుకుంటామండి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పుకుంటాం. నెక్స్ట్ సాల్ట్ డిజాల్వ్స్ ఇన్ ద వాటర్. సాల్ట్ ఎప్పుడు కూడా వాటర్లో కరుగుతూ ఉంటుంది. మీరు చెప్పొచ్చు, మీరు సాల్ట్ వాటర్లో కరుగుతుంది అంటున్నారు కదండి, సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేసి సాల్ట్ వేస్తూ ఇలా కాన్సన్ట్రేషన్ చేంజ్ చేస్తూ ఉంటే అది కరగకుండా ఉండిపోతుంది అని అనొచ్చు. కానీ ఇది కెమికల్గా జరిగే చర్య, రసాయనిక చర్య. మీరు కాన్సన్ట్రేషన్ పెంచడం అనేది రసాయనిక చర్య. కానీ యాక్చువల్గా ప్రకృతి పరంగా చూసుకుంటే ఏం జరుగుతుందండి, సాల్ట్ అనేది వాటర్లో వేస్తే కరిగిపోతుంది ఈజీగా, ఓకేనా. సో ఇది ప్రకృతి సహజంగా జరిగే ఒక పని. సో ఇవన్నీ కూడాను మనం సింపుల్ ప్రెజెంట్లో చెప్పుకుంటాం. ఇంకా సింపుల్ ప్రెజెంట్లో ఏం చెప్పుకుంటాం? ప్రోవెబ్స్. హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఆల్రెడీ చాలా చిన్నప్పటి నుంచి మీరు చదువుకుంటూనే ఉన్నారు ఇలాంటి ప్రోవెబ్స్ అన్ని కూడాను. సో ఇలాంటి ప్రోవెబ్స్ అన్ని కూడా మనం సింపుల్ ప్రెజెంట్లో చెప్పుకుంటాం. నెక్స్ట్ కొన్ని సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ కూడాను. ఫ్యాక్ట్స్ అంటే సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ అంటే తెలుగులో చెప్పాలంటే కొన్ని సైన్స్లో నిజాలు, శాస్త్రీయబద్ధంగా వచ్చిన నిజాలు. ఈ నిజాలను ఎందులో చెప్పుకుంటాము అంటే మనం సింపుల్ ప్రెజెంట్లో చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ దాన్ సౌండ్. మనం రాసుకుందాం ఇక్కడ.
లైట్ సో లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ దాన్ సౌండ్. మనకి సైన్స్ పరంగా చూసుకుంటే ఫిజిక్స్ మీ అందరికీ తెలుసు, ఫిజిక్స్ లైట్ సౌండ్ కన్నా ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది అంట, ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది. సో లైట్ ఫాస్ట్, ఇది సైంటిఫిక్ ఫ్యాక్ట్, ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్. కాబట్టి సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ కూడా కొన్ని మనం సింపుల్ ప్రెజెంట్లో చెప్పుకుంటాం. ఓకేనా? సో డైలీ జరిగే యాక్షన్స్ అంటే ఏంటి? ఎవ్రీడే నేను 5 o'clockకి మార్నింగ్ లేస్తాను. ఎవ్రీడే ఐ వేకప్ ఇన్ ద మార్నింగ్ at 5 o'clock. ఇది కూడా ఒక డైలీ రొటీన్ యాక్షన్. సో ఇలాంటివన్నీ కూడా మనం సింపుల్ ప్రెజెంట్లో చెప్పుకుంటాం. సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇవ్వండి సింపుల్ ప్రెజెంట్ అంటే. సింపుల్ ప్రెజెంట్ గురించి కొన్ని ఎక్సర్సైజ్ కూడా మీకు చెప్తాను, నేను నోట్ చేసుకోండి తప్పకుండా. సో ఈ ఎక్సర్సైజ్ ద్వారానే ఎక్స్ప్లెనేషన్ అనేది బాగుంటుంది. సో ఎక్సర్సైజ్ ద్వారా ఎక్స్ప్లెనేషన్ నేను ఇవ్వడానికి ట్రై చేస్తున్నానండి మీకు. సో నేర్చుకోండి. ఫస్ట్ రెగ్యులర్లీ బ్రాకెట్లో వాచ్ ఇచ్చారు. పద్మిని డాష్ టీవీ సీరియల్స్ రెగ్యులర్లీ వాచ్ అనేది ఒక్కొక్కసారి ఇక్కడ కూడా ఇస్తూ ఉంటాడు, బ్రాకెట్ ఇచ్చి వాచ్ అని ఇక్కడ కూడా ఇస్తూ ఉంటాడు. సో వాచ్ పద్మిని డాష్ అంటే మనం ఏం చదువుకోవచ్చు అంటే పద్మిని వాచ్ టీవీ సీరియల్స్ రెగ్యులర్లీ, పద్మిని వాచ్ టీవీ సీరియల్స్ రెగ్యులర్లీ అని చెప్పొచ్చు. సో దీన్ని ఎలా రాయమన్నాడు అంటే సింపుల్ ప్రెజెంట్లో మనం రాయమన్నాడు. వాడు ఈ సింపుల్ ప్రెజెంట్లో రాయండి, లేదంటే ప్రెజెంట్ కంటిన్యూస్లో రాయండి అని చెప్పేసి మీకు ఇవ్వడు, జస్ట్ ఇలా ఇచ్చేస్తాడు అంటే. సో రెగ్యులర్లీ అనే వర్డ్ కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, మీకు కొన్ని కీవర్డ్స్ అనేవి ఉంటాయి. ఆ కీవర్డ్స్ బట్టి మనం అది ఏ టైమ్స్లో చెప్పొచ్చు. రెగ్యులర్లీ అని వచ్చింది కదా, రెగ్యులర్లీ అని వచ్చింది కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్ అని ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. రెగ్యులర్లీ, ఫ్రీక్వెన్సీ, ఎవ్రీడే ఇవన్నీ కూడా ఏంటంటే సింపుల్ ప్రెజెంట్కి సంబంధించిన కీవర్డ్స్. సో ఇక్కడ రెగ్యులర్లీ వచ్చింది కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటి, పద్మిని వాచ్ టీవీ సీరియల్స్ ఎవ్రీడే, పద్మిని అని ఉంది. సో కాబట్టి మనం ఏం చేయాలి, వాచ్ ఉంది కాబట్టి మనకి సింపుల్ ప్రెజెంట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఈ స్ట్రక్చర్ ప్రకారం మనం రాయాలి కాబట్టి ఆల్రెడీ సబ్జెక్ట్ పద్మిని ఉంది, మనకి వర్బ్ ఏంటి ఇక్కడ, వాచ్ అంటే చూస్తున్నా ఏమంటారంటే వర్బ్, పని జరుగుతుంది కాబట్టి వర్బ్ని ఇక్కడ వాచ్ని వర్బ్గా మనం కన్సిడర్ చేయొచ్చు. వాచ్ అని ఇక్కడ పెట్టేసుకుంటాం. పద్మిని వాచ్ టీవీ సీరియల్స్ రెగ్యులర్లీ అయిపోయింది కదా. కానీ ఇది ఇలా రాస్తే ఇది తప్పు, కరెక్టే, మీరు రాసిన సెంటెన్స్ కరెక్టే, కానీ ఈ వాచ్ అనేది చూసారా, చాలా చాలా జాగ్రత్తగా నేను సింపుల్ ప్రెజెంట్ అనేది చూసుకోవాలి రాయడం అనేది. ఎందుకు అంటే ఇక్కడ పర్సన్ ఎవరున్నారు, పద్మిని, థర్డ్ పర్సన్. మీకు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్ గురించి మీరు ఫస్ట్ నేర్చుకోవాలి. దీని గురించి చెప్పాలంటే ఫస్ట్ పర్సన్ ఐ, వి, ఫస్ట్ పర్సన్స్. సెకండ్ పర్సన్ యూ, థర్డ్ పర్సన్ he, she, it, they. He, she, it, they. సో వీటిని హెల్పింగ్ వర్బ్స్ అంటారు ఇంగ్లీష్లో. వీటిని వాచ్, లర్న్ అండ్ సీ ఇలాంటివన్నీ కూడా మనం వర్బ్స్ అంటాము. ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే ఇలాంటివన్నీ కూడా మనం హెల్పింగ్ వర్బ్స్గా మనం చెప్పుకుంటాం. విల్, షెల్, కెన్, మే, మైట్, షుడ్ ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్స్ అనమాట. సో ఇవన్నీ హెల్పింగ్ వర్బ్స్గా చెప్పుకుంటాం. ఫస్ట్ పర్సన్ ఐ, వి అంటారు, సెకండ్ పర్సన్ యూ కింద వస్తుంది, థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్, దే. సో మీరు ఆల్రెడీ ఇవన్నీ నేర్చుకుని ఉంటారు. ఇవన్నిటి గురించి చెప్పాలంటే చాలా ఎక్కువ టైం పడుతుందండి మనకి. ప్రతి క్లాస్ కూడా
ఒక్కొక్క టాపిక్ కూడాను ఒక్కొక్క క్లాస్ కింద మనం చెప్పుకోవచ్చు. కాకపోతే చాలామంది సబ్స్క్రైబర్స్ ఏమడుగుతున్నారు అంటే, జనరల్ ఇంగ్లీష్ చెప్పండి మేడం, మాకు ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది అని చెప్పి అడుగుతున్నారు. సో దానికోసం అని చెప్పి నేను జనరల్ ఇంగ్లీష్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. టెన్సెస్ అందులో మెయిన్ ఇంపార్టెంట్ అంటే టెన్సెస్ ఇంపార్టెంట్, అందుకని మీకు చెప్పడం జరుగుతుంది. మీకు ఇవన్నీ కావలిస్తే మీకు ఫ్యూచర్ క్లాసెస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎవరికైనా కావలిస్తే. ప్రెసెంట్ అయితే టెన్సెస్ అనేది నేర్చుకుందాం. సో ఇక్కడ వాచ్ అనేది మనం రాస్తే తప్పు అని చెప్పాను. ఎందుకు అంటే ఇక్కడ పర్సన్ ఎవరు, పద్మిని. సో ఇక్కడ థర్డ్ పర్సన్ హీ షీ ఇట్తో పాటు ఏదైనా నేమ్స్ వచ్చినా, పద్మిని, సురేష్, నరేష్, ఓకేనా, హైమ, సీత, రామ, ఇవన్నీ కూడా ఏ నేమ్ వచ్చినా కూడాను థర్డ్ పర్సన్ కింద కన్సిడర్ చేస్తాం. థర్డ్ పర్సన్ ఎప్పుడైతే వచ్చిందో థర్డ్ పర్సన్కి మనం డస్ ఫామ్ యూజ్ చేయాలి. మీకు ఇంగ్లీష్ గ్రామర్లో 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. ఇవన్నిటితో పాటు డూ, డస్ అన్న హెల్పింగ్ వర్బ్స్ కూడా ఉంటాయి. ఏంటండి, డూ, డస్ అన్న హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. మనం ఎప్పుడైనా ఫస్ట్ పర్సన్కి సెకండ్ పర్సన్కి డూ యూజ్ చేయాలి. ఫస్ట్ అండ్ సెకండ్ పర్సన్కి డూ యూజ్ చేయాలి. థర్డ్ పర్సన్కి ఎప్పుడు కూడా డస్ యూజ్ చేయాలి, డస్ ఫామ్ యూజ్ చేయాలి. అంటే మనకి ఇచ్చిన వర్బ్లో చివర ఎస్ అనేది యాడ్ అవుతుంది, ఎస్ ఆర్ ఈఎస్. మనకి ఇచ్చిన వర్బ్కి లాస్ట్లో ఎస్ ఆర్ ఈఎస్ యాడ్ అయితే దానికి డస్ ఫామ్ అని అంటారు. ఓకేనా అండి. ఇప్పుడు చూడండి, వాచ్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ పద్మిని అని ఉంది. పద్మిని అనేది థర్డ్ పర్సన్ మనం ఏం యూజ్ చేస్తాం, డస్ ఫామ్ యూజ్ చేస్తాం కాబట్టి డస్ ఫామ్కి ఏంటి, లాస్ట్లో ఈఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుందని చెప్పండి. సో వాచ్కి ఈఎస్ యాడ్ అయితే వాచెస్ అవుతుంది. సో వాచెస్ కాబట్టి పద్మిని వాచెస్ టీవీ సీరియల్స్ రెగ్యులర్లీ. ఇది కరెక్ట్ సెంటెన్స్. ఏంటండి, ఇది కరెక్ట్ సెంటెన్స్. ఇలా రాస్తే మీకు మార్క్ అనేది ఇస్తారు. వాచ్ అని అనకూడదు. ఎప్పుడు వాచ్ అనాలి, ఇక్కడ పద్మిని తీసేసి ఐ పెట్టామనుకోండి, ఐ అనేది ఫస్ట్ పర్సన్తో ఎప్పుడు కూడా మనం డూ ఫామ్ మాత్రమే యూజ్ చేయాలి, డస్ ఫామ్ యూజ్ చేయకూడదు. ఓకేనా. ఇక్కడ అప్పుడు ఏం పెడతారు, వాచ్. ఓన్లీ వాడు ఇచ్చిన వాచ్నే ఇక్కడ మనం ఆన్సర్గా పెట్టచ్చు, వాచ్ అనేది. ఓకేనా. ఇప్పుడు యూ ఇస్తారు, సెకండ్ పర్సన్ యూ వాచ్ టీవీ సీరియల్స్ రెగ్యులర్లీ. వాచ్ అనే పెడతారు, ఎందుకంటే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్తో మనం డూ ఫామే యూజ్ చేయాలి. ఇది డస్ ఫామ్ ఎప్పుడు యూజ్ చేయాలి, థర్డ్ పర్సన్కి యూజ్ చేయాలి. ఓకేనా. అర్థమైంది కదా నేను చెప్పింది. నోట్ చేసుకోండి కావాల్సి అందరూ. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో దీపా డాష్ ఏ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్. బ్రాకెట్లో ఇచ్చాడంటే బి. సో బీయింగ్, బీన్, ఈ మూడు కూడాను వన్ ఆఫ్ ద హెల్పింగ్ వర్బ్స్. ఓకేనా అండి. ఈ బీయింగ్, బీన్. సో బీయింగ్, బీన్ అనేవి కూడా హెల్పింగ్ వర్బ్స్. సో బీ అంటే ఏంటంటే సింపుల్ ప్రెజెంట్లో మనం యూజ్ చేస్తాం. కంటిన్యూస్ టెన్స్ ఉందండి. ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఇలాంటివన్నీ వచ్చినప్పుడు కూడా మనం బీయింగ్ అనేది యూజ్ చేస్తాం. బీన్, పర్ఫెక్ట్ టెన్సెస్కి మనం బీన్ అనేది యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుంటాం కదా, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే బీ గురించి వినండి. బీ అనేది మనం సింపుల్ ప్రెజెంట్లో యూజ్ చేస్తాం కాబట్టి బీకి సంబంధించిన వర్బ్స్ ఏంటంటే యామ్, ఈజ్, ఆర్. ఏంటండి, యామ్ ఈజ్ ఆర్ కాబట్టి దీపా డాష్ ఏ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్. దీప ఈజ్ అంటామా, దీప ఆర్ అంటామా? మీరు ఒక్కసారి ఆలోచించండి. దీప ఈజ్ అంటామా, లేదంటే దీప ఆర్ అంటామా, లేదంటే యామ్ అంటారా? ఐతో యామ్ ఎప్పుడు యూజ్ చేస్తాం మనం, ఎప్పుడు యూజ్ చేయాలి. అండ్ దీప అనేది తను ఒక్కతే కాబట్టి మనం ఈజ్ అనేది యూజ్ చేయాలి.
ఏంటండి ఈజ్ అనేది యూజ్ చేయాలి. అండ్ ఆర్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ప్లూరల్ సెంటెన్స్ వచ్చినప్పుడు మనం యూజ్ చేస్తాం ప్లూరల్ సెంటెన్స్లో. ఓకేనా. సో దీప అనేది ఒక అమ్మాయే కాబట్టి మనం ఈజ్ అనేది యూజ్ చేయాలి. బి ఇచ్చాడు కాబట్టి బి యొక్క హెల్పింగ్ వర్బ్స్ ఏంటంటే యామ్, ఈజ్, ఆర్. కాబట్టి దీప ఈజ్ ఏ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్. ఏంటండి దీప ఈజ్ ఏ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్. ఓకేనా. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో చూడండి, దే డాష్ బీ ఫెయిత్ఫుల్. ఇప్పుడే చెప్పాను మీకు బి యొక్క హెల్పింగ్ వర్బ్స్ ఏంటి, ఈజ్, యామ్, ఈజ్, ఆర్. యామ్, ఈజ్, ఆర్ ద బి యొక్క హెల్పింగ్ వర్బ్స్. సో ఇందాక ఏం చెప్పాను, సీత ఆర్ సంథింగ్, మీకు ఏమొచ్చింది, దీప. ఎస్, దీప ఈజ్ ఏ పబ్లిక్ సర్వెంట్ ఆఫీసర్. ఇక్కడ బి ఇచ్చాడు. కానీ ఇక్కడ దే అనేది ఏంటి, వారు. దే అంటే వారు అని అర్థం వస్తుంది, అంటే ప్లూరల్కి వచ్చినప్పుడు ఏం యూజ్ చేస్తాం, ఈజ్ అనేది సింగులర్కి యూజ్ చేస్తాం. యామ్ అనేది ఐ వచ్చినప్పుడే యూజ్ చేస్తాం. ఆర్ అనేది ఏంటి, ఆర్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, ప్లూరల్ వచ్చినప్పుడు యూజ్ చేస్తాం. దే ఆర్ ఫెయిత్ఫుల్. వాళ్ళు నిజాయితీ పరులు, ఎప్పుడు నిజాయితీగానే ఉంటారు. ఓకేనా. దే ఆర్. సో ఇక్కడ బి వచ్చింది కాబట్టి ఆర్ యూజ్ చేస్తున్నాం ఎప్పుడైనా సరే. ఓకేనా. సో ఫ్రెండ్స్, సింపుల్ ప్రెజెంట్ గురించి మనం నేర్చుకున్నాం కదా. సో నెక్స్ట్ క్లాస్లో మనం పాస్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాం.